వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్. yes ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు. ఈ రాగి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రాగి లడ్డూలో ఉండే రాగులు ఎముకలు దృఢంగా ఉండడానికి, అవిసె గింజలు హార్ట్ అటాక్ లాంటి జబ్బులు రాకుండా, నువ్వులు కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ ఎముకలు గట్టితనంగా ఉండటానికి, మన శరీరంలోని శక్తిని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ఒక గ్లాస్ రాగుల్ని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ రాగుల్ని ముందుగా బాగా వాష్ చేసి వాటిని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఇలా రాగుల్ని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి పెన్నంలో వేసుకొని. అందరూ రాగి పిండితో రాగి లడ్డూలు చేస్తారు, కానీ నేను ఇక్కడ రాగులతో రాగి లడ్డు చేస్తున్నాను. ఈ రాగుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక గ్లాస్ అవిసె గింజల్ని వేసి వాటిని కూడా వేయించుకోవాలి. నేను ఇక్కడ రాగులు, అవిసె గింజలు, నువ్వులు తీసుకొని రాగి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని కూడా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నువ్వుల్ని కూడా వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వేసిన తర్వాత కొన్ని మిగిలి ఉంటే ఒక గుప్పెడు నువ్వుల్ని అవి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా అన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, అన్నీ వేగిపోయాయి, పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ వేగాక అదే ప్యాన్లో హాఫ్ గ్లాస్ ఓట్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఓట్స్ని కూడా తీసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, మనకు అన్ని ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్సే కదా, అందుకోసం రాగి లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకొని రోజుకు ఒకటి తింటే చాలు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చూడండి, ఇలా అన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ముందుగా మనం రాగుల్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. రాగులు మెత్తగా కావడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనం చూసుకుంటూ ఇలా మెత్తగా అయిందో లేదో అని చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రాగుల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అదే గిన్నెలో అవిసె గింజల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటన్నింటినీ వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే మెత్తగా అవుతాయి. లేదంటే రాగులు మెత్తగా కావు. కాబట్టి రాగులు ఒకవేళ మనం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నామంటే అవి మెత్తగా కాకుండా బరకబరకగా ఉంటాయి. ఇప్పుడు నువ్వుల్ని కూడా ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్లోనే కొంచెం మెత్తగా చేసుకోవాలి మనం. తర్వాత బెల్లం పొడి కలిపినాక మెత్తగా చేసుకుంటే మెత్తగా అవ్వవు, కాబట్టి ఫస్ట్లోనే మనం మెత్తగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మిక్సీ పట్టుకున్నాక అన్నింటినీ ఒకే గిన్నెలోకి తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా బాగా ఈవెన్గా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పొడిని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను. మనం అన్నీ కలిపి 3 గ్లాసులు వేసుకున్నాం కదా, కాబట్టి 3 గ్లాసుల బెల్లం పొడిని వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం పొడిని మనం రాగులు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అన్నీ కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ఇక్కడ 6 యాలకులని తీసుకొని ఇలా ఒలిచి వేసుకోవాలి. మనం యాలకుల పొడి వేయకోకుండా యాలకులని ఇలా ఒలిచి వేసుకుంటున్నాం. అన్నింటినీ ఒకసారి కలుపుకొని మనం ఒక గ్లాస్ వేసుకుంటూ చిన్న మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ముద్దలాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్లో ఒక గ్లాస్ వేసుకుంటూ మనం అంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఇంకొక గ్లాస్ వేసి మిక్సీ పడుతున్నాను. చూడండి,
ఇలా మెత్తగా ముద్దలాగా అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా అయ్యే వరకు ఇలా అంతా పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అంతా పిండిని మిక్సీ పట్టుకున్నాక నేను ఒక గుప్పెడు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉండల్లాగా చుట్టుకోవాలి. చూడండి ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి. మనం మిక్సీ పట్టిన వెంటనే ఉండల్లాగా చుట్టుకోవాలి, లేదంటే ఉండ పొడి పొడిగా అవుతుంది. ఇలా మిక్సీ పట్టిన వెంటనే చుట్టుకోవాలి ఉండలు. అప్పుడే కొంచెం ముద్దలాగా ఉండ వస్తుంది, లేదంటే పొడి పొడిగా అవుతుంది పిండి అంతా. ఎందుకంటే మనం రాగులు ఓట్స్ని తీసుకున్నాం కదా, వాటిలో ఆయిల్ ఉండదు కదా, అందుకోసం. అవిసె గింజలు నువ్వులలో ఆయిల్ ఉంటుంది కాబట్టి వాటితోనే ఉండ అవుతుంది. ఇలా అన్నింటినీ ఉండలు చుట్టుకున్న తర్వాత నాకు లాస్ట్లో కొంచెం డ్రైగా అయినట్టుంది పిండి, అందుకోసం ఉండ కాలేదని 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు చుట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఉండలు కాకుంటే ఇలా నెయ్యిని అప్లై చేస్తూ ఉండలు చుట్టుకోవాలి. నెయ్యిని అంతా కూడా ఒకటేసారి వేయకుండా ఇలా స్పూన్తో వేసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి అంతా ఒకటేసారి వేస్తే అవి నెయ్యిలాగా ముద్దగా అయిపోతాయి. కాబట్టి ఇక్కడ స్పూన్తో వేసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి. ఇలాంటి రాగి లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు, మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా నెయ్యిని అప్లై చేస్తూ నేను ఉండలు చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఇలా రాగి లడ్డును ఒకసారి ట్రై చేయండి. వీటిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి పుష్ అవుతుంది. ఇలా అన్ని లడ్డూలను చుట్టుకున్నాను. చూడండి ఎంతో ఆరోగ్యవంతమైన ఎంతో బలమైన రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.